మళ్ళీ బ్రదర్ సైడ్ ఏంటంటే మనం తొందరగా ర్యాపప్ చేయాలి, ఎందుకంటే సమయం కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి. సో నేను నేను ఏమనుకున్నానంటే ప్రతి సండే నేను వచ్చినప్పుడు మీతో ఏదైనా మాట్లాడాలి అన్నప్పుడు నేను అనుకున్నాను ఒక సిరీస్ లాగా చేద్దామని అనుకున్నాను. ఆ సిరీస్ ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ వరకు ప్రతి చాప్టర్లో ప్రతి అధ్యాయంలో ఏదో ఒకటి మనకి తెలియని విషయం ఉంటుంది. దాని గురించి అని నేను కొంచెం ఫోకస్ చేద్దాము. అంటే మనం వింటూ ఉంటాము, ప్రతి అధ్యాయం గురించి చాలా మంది దేవసి చెప్తూనే ఉంటారు, మనం వింటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. కానీ అది చదివే క్రమంలో ఏమవుతుందనంటే కొన్ని విషయాలు ఎంతో గొప్ప రీతిగా దేవుడు వాళ్ళ పట్ల చూపించిన కృప కానీ కార్యాలు కానీ చేసినవి చాలా ఉన్నాయి మనకు తెలియనివి. దాని గురించి అని నేను ఫోకస్ చేద్దామని నేను అనుకున్నాను. కాబట్టి ఆదికాండంలో జెనెసిస్ నేను ఆ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు, ఇప్పుడు జనరల్గా మేము ఆదికాండం అని మాట్లాడుతున్నప్పుడు మనము అబ్రహాం ఇంకా సారా గురించి మనం వింటూనే ఉంటాం, అంతా వాళ్ళ జీవితం అంతా ప్రయాణం అంతా మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ నేను ఎప్పుడైతే ఆ అధ్యాయం స్టార్ట్ చేశానో 16వ అధ్యాయం దగ్గర కొంచెం సేపు ఐ స్పెండ్ మోర్ టైం అన్నమాట, కొంచెం ఎక్కువ సేపు. ఎందుకు అని అంటే స్టార్టింగ్లో నేను చదివేటప్పుడు అలా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటే 16వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక మనిషి గురించి నేను చదివాను. ఎంత ఇంపార్టెంట్ అని అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడింది లేదు, దాని గురించి ఎక్కువ మందికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు, కానీ బట్ డెఫినెట్లీ దేర్ ఇస్ వన్ పర్సన్ అండ్ తనకున్న ఇంపార్టెన్స్ ఎంత గొప్పది అని అంటే ఇవాళ మన జీవితంలో మనకి ఎన్నోసార్లు ఏమనిపిస్తుంది అని అంటే చుట్టూ మన దగ్గర అందరూ ఉంటాం, ఎంతోమంది మన చుట్టూ ఉంటాం, మన బంధువులు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సిచ్యువేషన్లో నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అన్న ఫీలింగ్ అందరికీ కలుగుంటారు. ఏదో ఒక విషయం అందరూ ఉన్నారు, అందరు నాతో మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, కానీ ఏదో ఒక లోన్లీనెస్, ఏదో ఒక ఒంటరితనం ఏదో ఉంది. అది ఏదో విషయమైనా కావచ్చు, నేను అది ఇది అని పర్టికులర్గా చెప్పాను, కానీ ఖచ్చితంగా సిచ్యువేషన్ వచ్చే ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏమైపోతుంది అని అంటే ఆ ఒంటరితనంలో ఆ సిచ్యువేషన్స్లో మనకి ఏ థాట్స్ వస్తాయంటే అసలు దేవుడు నా మాట వింటున్నాడా, ఇంతమంది నా ముందున్నారు, ఇంతమందితో నేను మాట్లాడుతున్నాను, కానీ అసలు దేవుడు ఎక్కడ, అసలు దేవుడు ఉన్నాడా, నా మాట వింటాడా, లేకపోతే పోనీ నేను ఇంత కష్టపడుతున్నాను, ఇంత బాధపడుతున్నాను, ఈ బాధ ఆయనకు కనిపించట్లేదా, మనుషులకైతే కనిపించట్లేదు, ఆయనకు కూడా కనిపించట్లేదా, ఎవరు నాకు తోడు ఉండరా, అంటే నా జీవితం ఇంతేనా, నా జీవితం ఇంతటితోనే ముగింపా, నేను ముందుకు వెళ్ళాలా లేదా, ఇలాంటి ఎన్నో డౌట్స్ వచ్చి ఉంటాయి కదా మనకు కూడా. ఇలాంటి సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో అదే 16వ అధ్యాయంలో ఆదికాండంలో మీరు చూడండి, తన పేరు హగర్, రైట్? వాట్ వాజ్ షీ అంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏంటనంటే సారాయికి యాక్చువల్లీ దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చారు అబ్రహాం ఇంకా సారాకి, ఏంటనంటే నీకు నీ సంతానాన్ని నేను ఇస్తానని చెప్పాడు. కానీ అక్కడ వాళ్ళిద్దరు చేసిన తప్పేంటనంటే నిరీక్షణ లేదు. వాళ్ళు ఆగి నిరీక్షణతో ప్రార్థన ద్వారా వాళ్ళు వెయిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇచ్చినట్టు సంతానం వాళ్ళకి ఇచ్చేవారు. కానీ వాళ్ళు ఉండలేకపోయారు. ఏం చేసింది ఆమె? హాగర్ వాళ్ళ దగ్గర చేసే పని మనిషి. లిటరల్గా చెప్పాలంటే ఐగుప్తు బానిసత్వంలో ఉన్నతను, తను ఒక మెయిడ్ పని మనిషి. సరే ఏమనుకుంది, సరే నాకు ఎట్లాగూ దేవుడు నాకు కనికరించట్లేదు కాబట్టి నేనేం చేస్తానంటే నాకు సంతానం కావాలి కాబట్టి నేను ఆమె ద్వారాగా పొందుకుంటానని అని. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మనం ఎన్నోసార్లు మనం చూస్తాం కదా, ఈ మధ్యకాలంలో కూడా మనం ఎన్నో చూస్తున్నాం. ఎంతో బీదలు ఉంటారు, కొంచెం మంది చదువుకోని వాళ్ళు ఉంటారు. చాలామంది ఏం చేస్తారు, బినామీలు చేస్తారు. బినామీలు చేసేది ఏంటంటే పేరు వీళ్ళదే ఉంటుంది, కానీ అది నడిపించేది మొత్తం మాత్రం ఎవరో పెద్ద మనిషి ఉంటాడు.
ఆ పెద్ద మనిషికి ఏంటంటే ముందు రావాల్సిన అనిపించదు, మళ్ళీ వస్తే ఎక్కడ ట్యాక్సోలో ఇన్కమ్ ట్యాక్సోలో వస్తారు పట్టుకుంటారు అన్న విషయంలో వాళ్ళు ఏం చేస్తారు, బినామీలు పెట్టుకుంటారు. సిమిలర్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా. కానీ ఏంటి, తన నిరీక్షణ లేదు, సారాకి నిరీక్షణ లేదు. ఏమనుకో, అప్పటికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు ఇస్తాను సంతానం, కానీ వెయిట్ చేయలేకపోయాడు. ఇమ్మీడియట్ గా హాగార్ని ఏమన్నారు, ఓకే నీ ద్వారాగా నేను సంతానాన్ని పొందుకుంటాను అని. ఇప్పుడు చూడండి, హాగార్ కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎంత పని మనిషి అయినా కూడా ఎండ్ ఆఫ్ ద డే తను కూడా మనిషే కదా. ఎవరు కోరుకుంటాడండి అలాంటి జీవితం? ఎంత ఇబ్బంది ఉన్నా ఏదున్నా కూడా ఎవరు కోరుకుంటారు అట్లాంటిది? కానీ దానికి తెలియకుండానే అయిపోయింది. దట్ హ్యాపెండ్, షీ బికేమ్ ప్రెగ్నెంట్. కానీ మీరు ఇక్కడ విచిత్రం చూడండి, ఓకే తను ప్రెగ్నెంట్ అయినా కూడా తను ఏమనుకుందంటే, ఓకే సారావుతోనే నేను ఉంటాను కాబట్టి నాకు కానీ నా పుట్టే సంతానానికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి బాధ ఉండదని అనుకుంది. కానీ ఇమ్మీడియట్లీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే, సారా ఏమనింది, ఎప్పుడైతే తనకి సంతానం పుట్టిందో, ఎప్పుడైతే తన గురించి చూసిందో, తనకి ఏమైంది, హాగార్ పట్ల తనకి ద్వేషం పెరిగింది. కాదు, నువ్వు నాకు వద్దు, నువ్వు నాతో ఉండొద్దు, వెళ్ళిపోమని చెప్పేసింది డైరెక్ట్గా. అంటే అబ్రహాం ద్వారాగానే, కానీ వెళ్ళిపోమని చెప్పేసింది. ఇప్పుడు చూడండి సిచ్యువేషన్. అప్పుడు దాకా హాగర్ ఏమనుకుంది, ఓకే సరే పోనీ, నాకేదో ప్రణాళిక ఉంది, నాకేదో దేవుడు నాకు గొప్పగానే దీవిస్తాడు అనుకొని తను ఏం చేసిందనంటే, ఓకే నేను కూడా ఒక ఐగుప్తి బానిసతనే కాబట్టి నేను కూడా సరే ఓకే నా ద్వారా వాళ్ళకి సంతానం ఇస్తానంటే ఓకే అనుకోండి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు అక్కడ ఉండకూడదు, వెళ్ళిపో అని చెప్పినాక ఎంతో దూరం వెళ్ళింది. ఇమాజిన్ ఆ సిచ్యువేషన్. తన దూరం వెళ్ళే క్రమంలో ఏమేమి ఆలోచన వచ్చి ఉంటుంది, ఎంత కృంగిపోయి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది, అదేవిధంగా ఎంత ఫ్రస్ట్రేటెడ్ అయి ఉంటుంది, ఎంత కోపం వచ్చి ఉంటుంది. నాకెందుకు ఈ జీవితం, నేను కోరుకోలేదే, నేను అడగలేదే, నాకు నా జీవితంలో ఆశయాలు ఉన్నాయి, నేను చేయాలనుకున్నాను, కానీ ఇదేంటి అని ఎప్పుడైతే అంత దూరంగా వచ్చిందో, నాకు హాగర్లో నచ్చిన అంటే ఈ సిచ్యువేషన్ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ జరిగిన అద్భుత కార్యం తన జీవితంలో ఏంటనంటే, అంత కృంగిపోయి ఉన్నా, అంత బాధలో ఉన్నా, అంత ఏంటనంటే భయపడుతూ ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో ఉన్నా కూడా తన చూపు ఎప్పుడూ ఆయన మీద పెట్టింది కాబట్టి తను ఏమనుకుందనంటే, వెళ్ళిపోతాను, ఏదైతే అయింది సరే పోనీ వెళ్ళిపోతాను. మధ్యలో ఒక సిచ్యువేషన్ కూడా వచ్చింది. ఏంటనంటే ఏదైతే తన సంతానం ఇస్మాయిల్ పుట్టాడో తనని తీసుకొని వెళ్ళి ఒక చెట్టు దగ్గర పెట్టేసి ఏమనుకుందనంటే, నేను నా కొడుకు చావునైతే నేను చూడలేను కాబట్టి నేను దూరంగా వెళ్ళి కూర్చొని చూస్తాను అనుకుంది. కానీ చూసేది అమ్మే కదా, ఎండ్ ఆఫ్ ద డే ఎంతసేపు అని చూస్తుంది. కానీ అదే సిచ్యువేషన్లో బైబిల్లో రాస్తుంది ఎంతో గొప్పగా. ఏంటనంటే, అంత దూరం ఉండి ఆ సిచ్యువేషన్లో ఉన్న దేవుడు వచ్చి హాగర్తో మాట్లాడాడు. హల్లెలూయా! ఎంతో గొప్ప విషయం అండి. మనం ఇవాళ రోజు మాట్లాడుతూనే ఉంటాం. మనం ఆయన వెతకాలని, ఆయనను వెతకాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో కలిసి నడవాలని మనం ఎంతో చేస్తూ ఉంటాం. కానీ హాగర్ విషయంలో చూడండి, తన విధేయత చూడండి ఎలా ఉంది. ఏంటనంటే, దేవుడే తనతో డైరెక్ట్గా మాట్లాడాడు. ఎంతో గొప్ప విషయం అండి అది. అందుకనే మీరు అదే 16వ అధ్యాయంలో ఎప్పుడైతే 8వ వచనం ఉంటారో, దేవుడు దిగి వచ్చి ఎప్పుడైతే తనతో మాట్లాడాలనుకున్నాడో డైరెక్ట్గా హాగర్తో మాట్లాడలేదు. దేవుడు ఎప్పుడూ కూడా మనతో మాట్లాడాలంటే మీతో ఒక క్వశ్చన్ వేస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. తనకు అడిగినట్టే ఏమడిగాడనంటే హాగర్కి, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అదే 8వ వచనం మీరు చదివితే, ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అడిగినందుకు అది నా యజమానురాలైన రైట్ సారా యుద్ధ నుండి రైట్ పారిపోతున్నాను. రైట్, థ్యాంక్ యూ బ్రదర్, దట్స్ ఇట్. సో ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ క్వశ్చన్. ఇప్పుడు దేవుడే వచ్చి హాగర్ని అడిగినప్పుడు, ఇప్పుడు ఆయన దేవుడు, ఆయనకు తెలీదా ఆమె ఎందుకు వచ్చిందో తెలీదా, ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆయనకి తెలీదా? కానీ ఆయన అడిగిన దానికి రీజన్ ఏంటన్నదంటే, తను హాగరు నోటి ద్వారాగా తను పడే వేదన, తను పడే బాధ చెప్పాలని కోరుకుంటాడు.
ఎన్నోసార్లు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎన్నో సార్లు మన బాధలున్నా కష్టాలున్నా కొంచెమంది ఏమో చెప్పేస్తారు, కొంచెమంది ఏంటంటే చెప్పరు, అలాగే ఉంటారు. కానీ ఎప్పుడైతే తన మనసుకి హత్తుకునే ఒక మనిషి కానీ ఎవరైనా వస్తారో, లేకపోతే దైవజనులే కావచ్చు, వాళ్ళే కావచ్చు, ఇవన్నీ కాదండి, దేవుడే కావచ్చు, ఎప్పుడైతే మీరు మాట్లాడతారో అది వినాలని దేవుడు కోరి, దేవుడికి తెలియక కాదు. కానీ తను ఏం చేసింది, అదే ఇప్పుడే మీరు చదివారు కదా, అన్నీ చెప్తూ వచ్చింది, ఓకే నాతో జరిగింది ఇది, నాతో ఇలా జరిగింది. కానీ అదే మళ్ళీ మీరు 10వ వచనం మీరు చదివితే ఒక్కసారి చూడండి, దేవుడు ఎలా బ్లెస్ చేశాడు. మరియు యెహోవా దూత నీ సంతానమును రైట్ నిశ్చయంగా విస్తరింపజేస్తున్నాను. రైట్, హల్లెలూయా. ఏమనుకుందండి అప్పుడు దాకా, తను చచ్చిపోతాడేమో, నేను చూడలేనేమో, ఏమైపోతుందో అనే జీవితాన్ని ఈ 10వ వచనంలో ఎంత గొప్పగా అండి. తను ఏమన్నాడు, నీ సంతానాన్ని విస్తరింపు చేస్తాను అని అన్నాడు. ఆ తల్లికి ఎలా ఉంటుందండి ఆ మాట విన్నాక? ఏకంగా డైరెక్ట్ ప్రభువే వచ్చి నీతో మాట్లాడ మాట చెప్తుంటే నీకు భయం ఏంటి? ఇవాళ నీకు నాకు మనందరికీ నేను చెప్పేది, ఏ బాధతో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, ఎవరు లేరనుకున్నా, ఎవరు నన్ను చూడట్లేదు అనుకున్నా, ఎవరు నన్ను పట్టించుకోరు అనుకున్నా, ఎన్నో ఇబ్బందులతో వెళ్తున్నాను, నేనేంటి, నన్ను నా దేవుడు చూసేది ఏంటి అని నీకు ఒక క్వశ్చన్ వచ్చినా కూడా హాగర్ ఒక ఎగ్జాంపుల్. ఎందుకనంటే తను పడే కష్టం ముందు మన కష్టం చాలా చిన్నది, మీరు గమనిస్తే. ఎందుకనంటే తనకు ఒక ఐడెంటిటీ లేదు, సొసైటీలో వెళ్ళి మాట్లాడేది స్తోమత తనకి లేదు, తన గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎల్లమ్మా అని అనేవాళ్ళు అందరూ, విసిగించుకునేవాళ్ళు, తోసి పడేసేవాళ్ళు. అది మనం ఉన్న సమాజం. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు నడిచి వచ్చి మరి అమ్మా నీకు నేనున్నాను అని అన్నాడు. హల్లెలూయా. చాలా మంది బాప్తిజం గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు అందరు ఇదే అనుకుంటారు, ఏంటంటే అరే నేను చెడ్డగుండాలి, దాని తర్వాత నేను శుద్ధి పండి నేను అప్పుడు రక్షణ అవుతున్నాడు. లేదు, దేవుడు మనకు అన్నాడు మనం పుట్టుకతోనే పాపులం. కాబట్టి there is nothing called second coming, or there is nothing called like second life. నీ సెకండ్ లైఫ్ ఎప్పుడు మొదలుకుందంటే ఏ రోజైతే నువ్వు బైబిల్ పట్టుకొని, ఏ రోజైతే నువ్వు దేవుడితో మాట్లాడటం మొదలు పెట్టాడు, ఆ రోజు నుంచే దేవుడు నీకు ఒక కొత్త లైఫ్ ఇచ్చేసాడు ఆల్రెడీ. హల్లెలూయా. కాబట్టి ఇవాళ మనకు అందరికీ కూడా హాగర్ ఒక లెసన్. నువ్వు ఎంత దూరం పరిగెత్తుతావా అవసరం లేదు, ఎవరు నీతో వస్తున్నారా అది నీతో అవసరం లేదు. నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను అది నీకు తెలుసు, నీ దేవుడికి తెలుసు. నువ్వు ఆయన విషయంలో నువ్వు గొప్పగా దీవించబడి నువ్వు నడిచి ఇంకా అనేక మంది నువ్వు రక్షణలో తిరిగి తీసుకొని వస్తే అదే నీకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి ఇవాళ హాగర్ జీవితం ఒక ఎగ్జాంపుల్ లాగా మనం తీసుకోవాలి. రేపు మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్ రావచ్చు, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ అన్నా రావచ్చు, ఏ విషయంలో అయినా మీరు ఎక్కడ కూడా భయపడకండి, బాధపడకండి. ఎందుకనంటే దేవుడు అదే వాక్యం గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చి మీకు అదే అడుగుతున్నాడు, అమ్మా అయ్యా నేనున్నాను, నేను చూస్తున్నాను. మనం ఎప్పుడూ అంటాం కదా నేను వింటున్నాను, నేనున్నాను అని. దేవుడు ఎప్పుడో అన్నాడు, అమ్మా నేనున్నాను, నేను చూస్తున్నాను. కాబట్టి మీరు ఏం భయపడకండి. తనను ఒక మాదిరిలాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా మనం తీసుకొని మన జీవితంలో సరిదిద్దుకొని లోకం మీద కాకుండా ఆయన మీద ఆధారపడి రక్షణ మార్గంలో మనం నడిచి మనతో పాటు ఇంకో 10 మందిని కూడా రక్షణ వైపు తిప్పి తీసుకొని వచ్చి, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీరు మాట్లాడండి. మీ లైఫ్ మీకు ఎంతో మంది మీకు వస్తూ ఉంటారు, మీ లైఫ్లో కలుస్తూ ఉంటారు, లేదా మీరు చూస్తూ ఉంటారు. అంటే ఏంటి, అది మీకు చూపించాడు దేవుడు అని అంటే దేవుడు మీ ద్వారాగా ఒక సువార్త ఆ మనిషికి అందించాలి. వెనకాడొద్దు. వాళ్ళు ఏ మతమా, వాళ్ళు ఏమా అవసరం లేదు, మనం పేరే చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ దేవుడు నేను చూస్తున్నాడని ఆ ఒక్క మాట చాలు. నేను చెప్తున్నాను కదా, ఆ రోజు ఉన్న బాధలు కానీ ఆ పడే కష్టం కానీ అన్నీ మర్చిపోతారు. కానీ నువ్వేం చేసావు, ఒక మనసుని రక్షణ వైపుకి ఒక్క స్టెప్ వేసావు. చూడు దేవుడు నీ జీవితంలో ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు. నా జీవితంలో స్వయంగా నేను చెప్పగలుగుతాను ఎన్నో ఎన్నో గొప్ప కార్యాలు. అవును, ఇవాళ ఉన్న కష్టాల గురించి కూడా మనం మాట్లాడాం. ఇప్పుడే మీరు సిస్టర్ ద్వారాగా మీరు వినే ఉంటారు, మనకు చెప్తున్నారు. కానీ ఏ రోజు కూడా నేను ఆ వైపు చూడలేదు. ఎందుకంటే నేను నా చూపు అంతా దేవుడి మీద. కాబట్టి ఇవన్నీ చిన్నదే. నాకు తెలుసు
ఇవాళ ఎవరైతే చేయి చాపి నాకు సాయం చేయడానికి ఇవాళ ముందుకు వచ్చారో దేవుడు ఎంతో గొప్పగా వాళ్ళని దీవిస్తారని నాకు నమ్మకం ఉంది. అలాగే రేపు నేను ఎప్పుడైతే ఒక స్థాయికి వచ్చి నేను ఒకరికి ఇచ్చే విధంగా నన్ను దీవించి ఎప్పుడైతే ముందుకు నడిపిస్తారో నా దేవుడు, ఖచ్చితంగా నా ద్వారాగా ఇంకో 10 మందికి కూడా నేను సాయం చేసే రీతిగా ఆయన దీవిస్తాడు. ఆమేన్. కాబట్టి ఈ ధైర్యంతో, ఈ బలంతోనే మనం హాగర్ని కూడా మన జీవితంలో ఒక ఎగ్జాంపుల్ లాగా పెట్టుకుంటూ దేవుడి వాక్యాన్ని దీవించుకుంటాం. థ్యాంక్ యూ బ్రదర్. మనం లేచి నిలబడదాం. మన మధ్యలో విద్యార్థి